రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కండిషన్‌లో ఉన్న అది కూడా లేటెస్ట్ మోడల్ అయిన స్వరాజ్ 843 ఎక్స్ఎం ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే తెచ్చానన్న. స్వరాజ్‌లోని 843 వేరియంట్ ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే వచ్చింది. తక్కువ ధరలో మంచి మోడల్ ఉన్న ట్రాక్టరు అండ్ పెట్టిన ధరలో కూడా తగ్గింపు అయితే ఉంటదన్న. సో ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి వివరాలు మరియు ట్రాక్టర్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో అయితే కవర్ చేశాను. దయచేసి వీడియో చివరి వరకు అయితే చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమైనా ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్ల యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి ట్రాక్టర్ ఉన్నా సామాన్ ఉన్నా మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి ఫోటోలు తీసి నెంబర్కి వాట్సాప్లో పంపించండి అన్న, అంతే. అండ్ ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంది, తొందరగా జాయిన్ అయిపోండి జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి స్వరాజ్ 843 ఎక్స్ఎం వేరియంట్ ట్రాక్టర్న. స్వరాజ్లో 843 వేరియంట్ ట్రాక్టర్ అని చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ వచ్చేసరికి నీట్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి ఎటువంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ అయితే చెప్తున్నాడు. నేరుగా తీసుకొని ఫీల్డ్ పైనకి అయితే ఎక్కించుకోవచ్చు. అలాంటి కండిషన్లో బండి అయితే అందుబాటులో అవుతుందన్న. అందులోనూ సింగిల్ ఓనర్ బండి అన్న, ఒక చేతి పైన నడిచిన బండి కాబట్టి ఫుల్ కండిషన్లో టైమ్లీ మంచి మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగిందన్న బండికి వచ్చేసరికి. ట్రాక్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ వచ్చేసరికి 2020 ఎండింగ్ మోడల్ ట్రాక్టర్న, 2020 ఎండింగ్ మోడల్ ట్రాక్టర్ అని చెప్పుకోవచ్చు. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 55% లైఫ్ అవుతుందన్న. టైర్లు వచ్చేసరికి 55% లైఫ్ అవుతుంది. బండి ఫుల్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. ఇంజన్ పరంగా కానీ గేర్ బాక్స్ పరంగా కానీ ప్రస్తుతం అయితే బండికి ఎటువంటి రిపేర్లు లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. బండి యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లన్నీ క్లియర్గా ఉండి ఫుల్ ఫోర్స్లో అయితే ఉన్నాయన్న. బండి యొక్క ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు రైతన్నలకు ఉపయోగపడే ట్రాక్టర్ల యొక్క సామాన్లు అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చినాయి. ఎటువంటి కమిషన్ ఏజెంట్లు డీలర్లు మీడియేటర్ లేకుండా నేరుగా రైతు నుంచి రైతుకు మాట్లాడుకునే సదుపాయం మన ఛానల్ అయితే కలగజేస్తున్నాం. రోజుకు 2 నుంచి 3 బండ్లు వస్తుంటాయన్నా, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక ఈ ట్రాక్టర్కు ధర వచ్చేసరికి ఓనరు 2,90,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 2,90,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ధరలో తగ్గింపు అయితే చేయడం జరుగుతుంది. ఇక ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ ట్రాక్టర్ మనకు పలనాడు జిల్లా నుంచి అమ్మకానికి అయితే వచ్చింది, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి దచ్చపల్లి అనే మండలము, పలనాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేట్. పలనాడు బండి ఆంధ్ర ప్రజలకు ఇది ఒక మంచి బండి అనే చెప్పుకోవచ్చు. ఇక ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని ట్రాక్టర్కి తీసుకువెళ్ళి ట్రాక్టర్ యొక్క ఇంజన్, గేర్ బాక్స్, టైర్లు, పేపర్లు ఫుల్గా వెరిఫై చేసుకొని ట్రాక్టర్ తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్ కానీ చేయకండి దయచేసి. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ తీసివేయడం జరుగుతుందన్న, అది గమనించగలరు. ప్రతిరోజు రోజుకు 2 నుంచి 3 ట్రాక్టర్లు మంచి కండిషన్లో ఉన్నవి అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చినాయి మీ ముందుకు తెస్తూనే ఉంటాను. ఇంకా వీడియోని లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్ అయితే పెట్టుకున్నా. అండ్ ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్ ఉంటుందన్న. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి బండితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్ జై కిసాన్.